ఓం శివాయ గురువే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు పంచాంగము 9/6/2024 క్రోధినామ సంవత్సరము, ఉత్తరాయణము, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసము, శుద్ధ తదియ, ఆదివారం సాయంత్రం 4:12 పునర్వసు నక్షత్రము రాత్రి 9:17 వరకు, రాహుకాలము సాయంత్రం 4:30 నుండి 6:30 వరకు, గుళికాకాలము మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు, యమగండ కాలము మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు, వర్జము ఉదయం 8:55 నుండి 10:38 వరకు, దుర్ముహూర్తము సాయంత్రం 4:45 నుండి 5:38 వరకు, అమృత గడియలు రాత్రి 6:45 నుండి 8:26 వరకు. ఈరోజు మేషాది మీనరాశుల వారందరికీ చూసుకున్నట్లయితే విశేషంగా మీరు ఏదైతే గత కొద్ది రోజులుగా పెండింగ్లో ఉన్న వ్యవహారాలు ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. మిత్రులు పరంగా మీకు ఏదైతే సహాయం అందాలో ఈరోజు వారు మీకు చేస్తానే హామీ ఇవ్వడము, సకాలంలో అవన్నీ కూడా మీరు పూర్తి చేయడము, అనుకున్న పరంగా అవి ఏవైతే అనుకుంటున్నారో అవన్నీ పూర్తి చేయగలుగుతారు. వృషభ రాశి వారు డబ్బు పరంగా మీకు కొంచెం నష్టం కలిగించే విధంగా కనబడుతుంది. అలాగే మీ బంధుమిత్రులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యవహార శైలి మీ పరంగా సక్రమంగా లేదు అనేటువంటి ధోరణి మీలో ఒకటి బీజం ఏర్పడేటువంటి సూచన కనబడుతుంది. అంటే వారు మీరు పలకరిస్తే పలకరింపకపోవడం, ఇటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో కొంచెం ఇబ్బంది కలిగించే విధంగా మీకు గోచరించే విధంగా ఉంది. అలాగే మిథున రాశి వారు గత కొద్ది రోజులుగా పెండింగ్లో ఉన్న వ్యవహారాలని పూర్తి చేయగలుగుతారు. వృత్తిపరంగా మీకు మంచి రాణింపు కనబడుతుంది. కుటుంబ సభ్యుల పరంగా కూడా అంత సఖ్యతగా ఉంటుంది. కానీ ఎక్కడో ఎప్పుడో ఏదో జరిగింది, అవన్నీ కూడా మీరు మళ్ళీ మననం చేసుకుని లేనిపోని చింతనను నెత్తిమీద పెట్టుకునేటువంటి సూచన కనబడుతుంది. కాబట్టి పాతవి తవ్వుకునే విషయాల్లో మీరు దూరంగా ఉండడం మంచిది. అలాగే కర్కాటక రాశి వారు మీరు ఆరోగ్యపర విషయాల్లో జాగ్రత్త వహించాలి. అలాగే వృత్తిపరంగా మీరు ఎంతవరకు పని చేయగలరో అంత పనిని తీసుకుని పూర్తి చేయడం విషయంలో మీ ఉన్నతాధికారులతో మీరు మాట్లాడుకోవడం శ్రేయస్కరం. లేనిపోని భేషజాలకు పోయినట్లయితే ఇబ్బంది పడేటువంటి సూచన మీకు కనబడుతుంది. కాబట్టి జాగ్రత్త వహించండి. అలాగే సింహరాశి వారు గత కొద్ది రోజులుగా పెండింగ్లో ఉన్నటువంటి వ్యవహారాలు పూర్తి చేయగలుగుతారు. వ్యాపార పరంగా ఏవైతే పెండింగ్లో ఉన్నాయో అవన్నీ కూడా డాక్యుమెంట్ విషయంలో కానీ లేదా అగ్రిమెంట్ విషయాల్లో ఏవైతే మీరు చేసుకుని ఉన్నారో అవన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు. క్రయ విక్రయాలకు సంబంధించి మీకు అనుకూలంగా ఉంటుంది. బంధుమిత్రులందరూ కూడా మీరు సహకారాలు మీకు అందజేయడం అవన్నీ కూడా మీకు ఆనందదాయకంగా ఉంటుంది. అలాగే కన్యారాశి వారు డబ్బు పరంగా మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉండడము, కుటుంబ సభ్యుల మధ్యలో కొంచెం మీకు మనస్పర్ధలు రావడము, ముఖ్యంగా అంటే సోదరీమణుల విషయంలో కానీ లేదా తల్లిదండ్రుల విషయంలో కానీ మీరు దూరంగా ఉండేటువంటి సూచన కనబడుతుంది. కాబట్టి జాగ్రత్త వహించండి. అలాగే తులారాశి వారు గత కొద్ది రోజులుగా పెండింగ్లో ఉన్న వ్యవహారాలన్నీ పూర్తి చేయగలుగుతారు. వృత్తి ఉద్యోగ విషయాల్లో అనుకూలంగా ఉంటాయి. అలాగే కొన్ని రోజులుగా మీరు పెండింగ్లో ఉన్నటువంటి ఏవైతే పనులు ఉన్నాయో అన్ని సకాలంలో పూర్తి చేయడము, అనుకూలంగా ఉండడం మీకు మంచి వాతావరణాన్ని సూచిస్తుంది. కాబట్టి నూతన ఉత్సాహంతో మీరు రెట్టింపు ఉత్సాహంతో పనులు మళ్ళా ప్రారంభించి పూర్తి చేస్తాను అనేటువంటి ధోరణికి మీరు వ్యవహరించే శైలిగా ఈరోజు మీరు వ్యవహరించుకోవడం జరుగుతుంది. అలాగే వృశ్చిక రాశి వారిని చూసుకున్నట్లయితే క్రయ విక్రయాలకు సంబంధించి అనుకూలంగా ఉండడము, ఏదైతే మీరు హామీ ఇచ్చారో ఆ హామీలన్నీ పూర్తి చేసేదిగా మీరు వ్యవహరించడము, మీ యొక్క బంధుమిత్రుల పరంగా కానీ స్నేహితుల పరంగా కానీ మీరు వ్యవహరించే శైలి ఏదైతే ఉందో మీకు మంచి గుర్తింపు రావడము, మీకు అదంతా ఆనందాన్ని కలిగించే విషయంగా ఉంటుంది. అలాగే మీకు ఈరోజు అన్ని పనుల్లో కూడా పూర్తి అయ్యే విషయాల్లో సకాలంలో అన్నీ పూర్తి చేయడం మీకు మంచి మానసిక ఆనందాన్ని కలిగించే విధంగా ఉంటుంది. ధనుస్సు రాశి వారు గత కొద్ది రోజులుగా ఆరోగ్యపరమైన సమస్యలు ఏవైతే ఉన్నాయో అన్నీ పూర్తి అయ్యే దిశగా మీరు ఈరోజు వ్యవహరించడం జరుగుతుంది. ముఖ్యంగా మీకు ఏదైతే రావాల్సి ఉందో డబ్బు పరంగా కానీ మాట పరంగా కానీ ఏవైతే మీరు ఆశపడి ఉన్నారో అవన్నీ మీరు పూర్తి చేయగలుగుతారు. ముఖ్యంగా మాతృవర్గీకుల ద్వారా మీకు కొన్ని ఏవైతే రాకపోకలకు సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు మానసిక ఉల్లాసాన్ని కలిగించే విషయంగా వ్యవహరించడం జరుగుతుంది. అలాగే మకర రాశి వారు గత కొద్ది రోజులుగా పెండింగ్లో ఉన్న వ్యవహారాలని పూర్తి చేయగలుగుతారు. కోర్టు వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో మీకు అనుకూలంగా మారేటువంటి సూచన కనబడుతూ ఉంది. దానికి సంబంధించినటువంటి దిశానిర్దేశము, దానికి సంబంధించిన ప్రయాణాలు, దానికి సంబంధించినటువంటి వ్యక్తుల్ని కలవడం ఈరోజు జరుగుతుంది. కాబట్టి సమయాన్ని ఏదైతే ఉన్నో సకాలంలో వినియోగించుకున్నట్లయితే సత్ఫలితాలు పొందుతారు. అలాగే కుంభరాశి వారు గత కొద్ది రోజులుగా పెండింగ్లో ఉన్నటువంటి వ్యవహారాలు, క్రయ విక్రయాలకు సంబంధించినటువంటి
ఏవైతే పనులు ఉన్నాయో వాటి మీద శ్రద్ధ వహించడం వల్ల మీకు ఊహించేటువంటి పరిణామాలు అంటే డబ్బు పరంగా మీకు అనుకూలంగా మారేటువంటి సూచన కనబడుతుంది. కాబట్టి కాలయాపన చేయకుండా ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం చేసుకోండి. అలాగే మీనరాశి వారు గత కొద్ది రోజులుగా పెండింగ్లో ఉన్న వ్యవహారాలన్నీ పూర్తి చేయగలుగుతారు. మరియు ఈరోజు మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండడము, ఎదుటి వ్యక్తుల్ని మీరు ఆకర్షించే విధంగా వ్యవహరించడము, ఆ మీ వ్యవహార శైలికి వారు సమ్మోహితులై మీకు సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు మీరు ఎటువంటి జాప్యం చేయకుండా పనులన్నీ కూడా పూర్తి చేయాలి. నా పరిజ్ఞానం మేరకు ఈరోజు పంచాంగం చెప్పడం జరిగింది. శుభం భూయాత్.